తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భాగ్యనగర అభివృద్ధి కోసం దశాబ్దాల కాలం నాటి పాత చట్టాల స్థానంలో అత్యంత శక్తివంతమైన చట్టాన్ని రూపొందిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పాత చట్టాల స్థానంలో కోర్ అర్బన్ రీఫార్మ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో రాబోయే ఈ కొత్త చట్టం నగర పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. మరి ముఖ్యంగా నగరంలో అక్రమ కట్టడాల నియంత్రణ, చెరువుల సంరక్షణ, విపత్తు నిర్వహణను ఒకే గొడుగు కిందకి తీసుకురావటమే ఈ క్యూర్ చట్టం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అమల్లోకి రానున్న క్యూర్ చట్టం, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా క్యూర్ చట్టం, క్యూర్ కోర్ అర్బన్ రీఫార్మ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. క్యూర్ చట్టంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు, అక్రమ నిర్మాణాల్ని నేరుగా కూల్చివేసే అధికారం, అక్రమంగా అనుమతిలిచ్చే మున్సిపల్ అధికారులపై చర్యలు, క్షేత్రస్థాయి అవినీతికి అడ్డుకట్ట. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అమలు చేయబోతున్న ఈ క్యూర్ చట్టం ద్వారా హైడ్రాకు తిరుగులేని చట్టబద్దమైన అధికారాలు కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా అధికారులు ఇతర మున్సిపల్ విభాగాలపై లేదా రెవెన్యూ అధికారుల నోటీసులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ క్యూర్ చట్టం అమల్లోకి వస్తే హైడ్రా నేరుగా అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసే అధికారంతో పాటు తక్షణమే కూల్చివేతలు చేపట్టే విచక్షణాధికారాలు కూడా పొందుతుంది. దీనివల్ల కాలయాపన తగ్గి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్ పరిధులు, బఫర్ జోన్ల ఆక్రమణలను అడ్డుకోవడంలో క్యూర్ చట్టం కీలక పాత్ర పోషించబోతోంది. నోటీసులు ఇచ్చే ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఇది క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న క్యూర్ చట్టం కేవలం అక్రమ కట్టడాల కూల్చివేతకే పరిమితం కాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ ను ఒక ప్రణాళికబద్ధమైన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా నిలువనుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి పాత చట్టాల వల్ల ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ నూతన తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. క్యూర్ చట్టం అమల్లోకి వచ్చాక హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి సిటీగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుందని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.